దశమ స్కందం అధ్యాయం 47 శ్లోకం 54. ఉవాస కతిచిన్ మాసాన్ గోపీనాం వినుదన్ శుచః కృష్ణలీలా కథాం గాయన్ రమయామాస గోకులం. కృష్ణలీలా కథల గానముచే గోపికల దుఃఖమును పోగొట్టుచు ఉద్ధవుడు అచట పలు మాసములు వసించెను. ఆ విధముగా అతడు గోకుల వాసులందరకు ఆనందము నొసగెను. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు అనమాట. ఏంటది అంటే, ఈ గోపికలు గోపాలుడు బృందావనంలో భగవంతుడు లీలలను ప్రత్యక్షంగా వాళ్ళు గాంచారు, ప్రత్యక్షంగా వాళ్ళు చూశారు. అటువంటి గోపికలు వాళ్ళందరూ కూడా ఈ ఉద్ధవుని ద్వారా కృష్ణలీలల్ని వింటూ వాళ్ళు కొంచెం ఆ విరహం నుంచి ఉపశమనం పొందారు. అంటే భగవంతుడి ప్రత్యక్ష సాంగత్యం పొందినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ మనం ఏమనుకుంటామంటే, ఏదన్నా కొన్ని విషయాలు చదివినా కానీ, కొన్ని విషయాలు తెలుసున్నా కానీ ఇంకేముందిలే తెలుసుకునేది అని చెప్పి అనుకుంటాం. వాళ్ళు ప్రత్యక్షంగా భగవంతుడి సాంగత్యాన్ని పొందారు. ఆయనతో ఆటలాడారు గోపాలులు, గోపికలు నృత్యం చేశారు. కానీ ఉద్ధవుడు లీలలు చెప్తూ ఉంటే వాళ్ళు వింటూ ఉన్నారు. అంటే మనం ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, భగవత్ సంబంధమైంది ఏదైనా కానీ అది ఔషధం. దేనికి ఔషధం? భవరోగం నుంచి జీవుడు విముక్తి పొందడానికి అది ఔషధం. ఔషధం ఎంతవరకు తీసుకోవాలా? రోగం సంపూర్ణంగా నిర్మూలన అయ్యేంత వరకు ఔషధం తీసుకోవాలి. డాక్టరు ఒక ప్రత్యేకమైన రోగానికి ఒకే మెడిసిన్ ఇచ్చి 10 రోజులు వాడమంటాడు. నిన్న ఉదయం అదే గోళీ వేసుకున్నాం, మధ్యాహ్నం అదే వేసుకున్నాం, సాయంత్రం అదే వేసుకున్నాం, అట్లా 10 రోజులు అంటాడు. మనం నిన్న వేసుకుందే ఇచ్చారేంటయా? నీకున్న పర్టికులర్ రోగానికి నిన్న వేసుకున్నటువంటి ఆ ఔషధం వేసుకుంటేనే, అది కూడా డాక్టర్ నిర్ణయించినటువంటి రోజులు. మరి మనలో ఉన్నటువంటి భవరోగం పోవాలా అంటే అదే హరే కృష్ణ మంత్రము, అదే కృష్ణలీలలు, అదే కృష్ణ సేవ, అదే కృష్ణ దర్శనం, ఇవన్నీ కూడా మనలో ఆ భవరోగం పోయేంత వరకు కూడా అదే ఔషధాన్ని మనం వేసుకోవాలి. అదే ఔషధాన్ని వేసుకోవాలి. ఈ ఔషధం యొక్క గొప్పతనం ఏంటి అంటే, భవరోగం పోయిన తర్వాత, మామూలుగా ఔషధాలు ఏంటి అంటే రోగం పోతే ఆపేస్తారు. ఈ ఔషధం యొక్క గొప్పతనం ఏంటి అంటే, రోగం పోయిన తర్వాత ఇది కంటిన్యూ అవుతుంది. ఎందువల్ల అంటే, ముక్త స్థితిలో జీవుని యొక్క సహజ స్థితి ఏంటి అంటే ఆ స్వామిని సేవించుకుంటూ ఉండడం. రోగం పోయేంత వరకు వాడాలా, రోగం పోయిన తర్వాత కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ఈ యొక్క ఔషధంలో ఉన్నటువంటి గొప్పతనం అది. ఈ ఔషధంలో ఉన్న గొప్పతనం. ఇప్పుడు ముక్త స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా కానీ నామం ఆపేస్తాడా? ఆపడు. హరిదాస్ ఠాకూర్ల వారి దగ్గరికి చైతన్య మహాప్రభు వచ్చారు. వచ్చి మీరు అనారోగ్యంగా ఉందని విన్నాను, ఏంటి మీ అనారోగ్యం అన్నారు.
అప్పుడు హరిదాస్ ఠాకూర్ల వారు చెప్పారు, రోజుకు 3 లక్షల నామాలు చెప్పిస్తాను నేను. అది కొంచెం ఈ శరీరం అనుకూలంగా లేని దానివల్ల అది కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు చైతన్య మహాప్రభు చెప్పారు, అయ్యా నువ్వు ముక్త పురుషుడివి, ఆల్రెడీ మోక్షం నీ వాకిట ముంగిట ఉంది. ఆచార్యులు అదే చెప్తారు, భక్తి రసామృతం కూడా అదే చెప్తుంది. పవిత్ర భక్తుని వాకిట ముంగిట ముక్తిదేవి చేతులు జోడ్చి నిలబడి ఉంటుందంట. స్వామి ఎప్పుడు కావాలి, ఎప్పుడు కావాలి, ఎప్పుడు కావాలి. ఆయన అంటాడంట, నన్ను కలత పెట్టద్దు, భగవత్ సేవలో ఉన్నాను, ఎక్కడైనా ఒకటే, అక్కడైనా ఒకటే. అనంతాళ్వారు అదే చెప్తాడు. ఆయన తోటలో పూలు కోస్తా ఉంటే పాము కాటేసింది. ఆ పాము రూపంలో వచ్చింది కూడా స్వామిలే, అది వేరే విషయం. వచ్చి కాటేస్తే ఆయన పాము నెట్టేసి ఆయన పూలు కోస్తా ఉన్నాడు. మళ్ళా వచ్చి కాటేసింది, మళ్ళా పాము నెట్టేసి మళ్ళా పూలు కోస్తా ఉన్నాడు. కొంతమంది భక్తులు గమనించారు, వచ్చి చెప్పారు, ఏమయ్యా పాము కాటేసింది, వైద్యం చేయించుకో. ఆయనేమన్నారు తెలుసా, ఇప్పుడు నేను వైద్యం గీద్యం అని చెప్పి పెట్టుకుంటే స్వామి సేవకు ఆలస్యం అయిపోతుంది, ఏం పర్వాలేదని చెప్పి ఆ పూలు తీసుకెళ్ళి చక్కగా మాలలు కుట్టేసి స్వామి దగ్గరికి తీసుకెళ్ళి, ఈయన స్వామి ఏం తెలియనట్టుగా, ఏ అనంత ఏదో పాము గరిచిందంట కదా అన్నాడు. ఏదో పాము గరిచిందంట కదా. ఈయన ఇంకా చమత్కారం, ఏ పాము స్వామి? ఆయనకి తెలియనట్టు ఆయన పాము గరిచిందంట కదా అంటే, ఈయన ఏ పాము స్వామి, ఏ పాము అంటావేంటయ్యా అన్నాడు వెంకటేశ్వర స్వామి. అంటే ఆ తోటలో కరిచిన పాము, దాని విషం ఎక్కువ ఉంటే నా శరీరం నష్టమైతే వైకుంఠానికి వెళ్ళిపోయి విరజా నదిలో స్నానం చేసి మీ సేవకు వచ్చేస్తారు. దాని యొక్క విషం బలహీనంగా ఉంటే నేను బ్రతికి బయటపడితే ఇక్కడ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి మీ సేవకు వచ్చేస్తాను. నాకు ఎక్కడైనా ఒకటే, అక్కడైనా ఒకటే. నాకు ఎక్కడైనా ఒకటే, అక్కడైనా ఒకటే. సో భక్తుడు, పవిత్ర భక్తుడు వాకిట ముంగిట ముక్తిదేవి చేతులు జోడ్చి నిలబడి ఉంటుందంట మోక్షం ఇవ్వడానికి. ఆయన ముక్త స్థితి అంటే ఏంటి చెప్పండి? భౌతిక విషయాల నుంచి సంపూర్ణంగా స్వస్తి చెప్పి భగవత్ సేవలో సంపూర్ణంగా నిమగ్నమైన వ్యక్తి ఇక్కడున్నా కానీ మోక్షాన్ని పొందిన వ్యక్తే. ఎందువల్లంటే మోక్షం పొందితే వైకుంఠంలో గోలోక వృందావనంలో చేసే పని అదే, అది ఇక్కడే చేస్తున్నాడు కాబట్టి అటువంటి వ్యక్తిని జీవన్ముక్తుడు అన్నారు. అటువంటి వ్యక్తిని జీవన్ముక్తుడు అన్నారు. మనకు పాంచరాత్రిక విధి ప్రకారం ఈ కార్యకలాపాలు, పండగ పర్వదినాలు ఇవన్నీ కూడా ఎందుకు పెట్టారు అంటే మన మనస్సుని, ఇంద్రియాలని భగవత్ సేవలో నిమగ్నం చేసుకునేదానికి. సో అందుకని మెడిసిన్ ఎంతవరకు తీసుకోవాలా అంటే నీ రోగం పూర్తిగా పోయే వరకు తీసుకోవాలి. మరి నా రోగం పోయిందా లేదా? ప్రభుపాదులు గారు చెప్తారు, యు ఆర్ ద బెస్ట్ జడ్జి ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్ అండి. ఏం నీకు తెలీదా రోగం ఉందా లేదా? ఆధ్యాత్మిక మార్గంలో 3 ఆటంకాలు, హెరిడిల్స్. రన్నింగ్ రేస్లో హెరిడిల్స్ అంటారు, వాటిని ఎగిరిగిరి దూకుతా పోతా ఉండాలి. 3 ఉన్నాయి. ఆ 3 ఏంటి? కామ, కాంచన, కీర్తి. ఈ 3 హెరిడిల్స్. మరి ఈ 3 పట్ల మనలో ఆసక్తి పోయిందా? ఇది గమనించుకోవాలి. ఇప్పుడు హరిదాస్ ఠాకూర్ ఉన్నాడు, ఆయన
దగ్గరకు ఒక అందమైన వేశ్యను పంపించారు. ఆమె అందాన్ని ప్రదర్శించుకుంటూ గురువుగారు మీతో సాంగత్యం చేయాలనుకుంటున్నాను అనింది. హరిదాస్ ఠాకూర్ ఏమన్నారు, అమ్మా మీ కోరిక మంచిదే, అయితే నేను కొంచెం రోజుల్లో చేయాల్సిన జపం ఉంది, అది అయిన తర్వాత మీతో సాంగత్యం చేస్తాను. అప్పుడు ఆయన రోజంతా కూర్చొని హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే నామం చేసుకుంటా ఉన్నారు. నామం చేసుకుంటూ ఉంటే రోజంతా అయిపోయింది జపం, రాత్రి అయింది. అప్పుడు ఆమెనింది, రోజులో చేయాల్సిన జపం అయిపోతే నాతో సాంగత్యం చేస్తా అన్నారు కదా. అప్పుడు హరిదాస్ ఠాకూర్ అన్నాడు, రోజులో చేయాల్సిన జపం అయిపోయింది, రాత్రి చేయాల్సిన జపం. రాత్రంతా మళ్ళా హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇక్కడ ఒక్క విషయాన్ని మనం గుర్తించాల్సింది ఏంటి అంటే, భక్తుడు ఎప్పుడూ కూడా స్వార్థ చింతన ఉండదు. తనొక్కడే వెళ్ళిపోవాలి భగవంతుడి దగ్గరికి అని ఆలోచించాడు. ఎంతమందిని దొరికితే వాళ్ళందరినీ పట్టుకొని వెళ్ళాలనుకుంటాడు, ఎంతమంది దొరికితే అంతమంది. అందుకనే చైతన్య మహాప్రభు చెప్పినట్టుగా యారే దేకే తారే కహే కృష్ణ ఉపదేశ్, ఎవరిని కలిసినా ఎవరితో మాట్లాడినా కృష్ణుని యొక్క ఉపదేశం. సో ఆయన 3 రోజులు గడిచింది. అట్లాగా మనకు సందేహం కలగచ్చు, మొదటి రోజే తిరస్కరించి వెళ్ళిపోవచ్చు కదా. మొదటి రోజే తిరస్కరించి వెళ్ళిపోతే ఆమె భక్తురాలు అయి ఉండేది కాదు. ఆయన చమత్కారంగా ఏం చేశారు, 3 రోజులు నామం వినిపించారు. శాస్త్రాలు ఏం చెప్తాయంటే, ఒక శుద్ధ భక్తుని నుంచి నామాన్ని మనం వినాల. నేను మొదట్లో ఇస్కానికి వచ్చినప్పుడు ప్రభుపాదుల వారు హరే కృష్ణ దున్ అన్నటువంటిది సౌండ్ వస్తూ ఉండేది, కీర్తన. ఈ రోజుకి కూడా ప్రభుపాదుల వారి దున్ ఎక్కడన్నా విన్నప్పుడు, మందిరంలో విన్నప్పుడు ఈ హృదయంలో ఏదో తెలియనటువంటి ఒక అనుభూతి కలుగుతుంది అన్నమాట. ఎందువల్ల అంటే ఆయన పరమ పవిత్రమైనటువంటి కృష్ణ భక్తులు వారి ముఖపద్మముల నుంచి వచ్చినటువంటిది మొదట హృదయంలోకి వెళ్ళింది కాబట్టి. అందుకనే కొంతమంది ఆచార్యులు చెప్తారు ఏమని అంటే, ఎవరయ్యా వ్యక్తి మొదట కృష్ణ అన్నటువంటి నామాన్ని నా చెవులో వేసినవాడు, ఆ కృష్ణ అన్నటువంటి శబ్దం నా చెవులోకి దూరి నా హృదయం అంతా ఆవహించేసింది కదయ్యా, అసలు ఎవరయ్యా మొదట ఆ కృష్ణ అన్న నామాన్ని నా చెవులో వేసినవాడు? ఆ కృష్ణ అనే దానికి ఎంత శక్తి ఉంది అంటే, ఆయన ఆ చెవుల నుంచి హృదయంలోకి ప్రవేశిస్తాడు. మనమేమవుతాం, ఆయనకి బానిస అయిపోతాం. ఆయన ఒక్కొక్కటి అపహరించేస్తూ ఉంటాడు. మొదట మన నుదుటిని అపహరించాడు తిలకం రూపంలో, తర్వాత మెడని పట్టుకున్నాడు కంటిమాల రూపంలో, తర్వాత శరీరం అంతా 12 తిలకాల రూపంలో శరీరం అంతా ఆవహించేశాడు.
మనం రోజు అద్దంలో మన అందాన్ని చూసుకునే వాళ్ళం, కానీ ఆయన ఏం చేశాడంటే గోవిందం ఆది పురుషం అని చెప్పి ఆయన అద్దం చూపించుకుంటున్నాడు. మనం అద్దం చూసుకోవడం మానేశాం. ఆయన అద్దం చూపించుకుంటున్నాడు రోజు. ఐదు నిమిషాలు ఆయనకి ఇచ్చామనుకోండి, 10 నిమిషాలు మన టైం తీసేసుకుంటాడు. జీవితం అంతా నేను నా ఇంద్రియ భోగం అనుకున్నాం, చివరికి ఏమైంది? ఆయన ఇంద్రియాల్ని సంతృప్తి పరచడానికి జీవితాన్ని దారబోసేస్తా ఉన్నాం. సో చాలా గొప్ప చోరుడు, చాలా గొప్ప చోరుడు, పెద్ద దొంగ. సో అందుకని మనం ఏంటి అంటే ఆ భక్తుని యొక్క ముఖపద్మముల నుంచి ఆ నామం వినడం వల్ల ఆమెలో, నేను ఇందాక చెప్పాను, ఒక ఆచార్యుడు చెప్పాడు, చెవులో ఎవడైనా కృష్ణ అని చెవులో పడేసింది. ఈ హరిదాస్ ఠాకూర్ ఆ వేసి చెవులో కృష్ణనామాన్ని పడేశారు. 3 రోజుల తర్వాత దానిలో పరివర్తన కలిగింది. తుచ్చమైన భావనతో మీ దగ్గరకు వచ్చాను, నన్ను క్షమించండి, మీ శిష్య రేణువుల్లో ఒకరిగా నన్ను స్వీకరించండి. హరిదాస్ ఠాకూర్ తులసి మాతను రోజు పూజిస్తూ భగవత్ నామాన్ని చేసుకుంటూ నీ జన్మను ధన్యం చేసుకో అని చెప్పి ఆమెకు భక్తి సూచనలు ఇచ్చి ఆ ప్రదేశాన్ని ఆమెకే వదిలిపెట్టి హరిదాస్ ఠాకూర్ వెళ్ళిపోయారు. ఈరోజు మనందరికీ ప్రభుపాదులు వారు ఏమి ఇచ్చారో విలువ తెలియట్లేదు. ఆచార్యులు ఏం చెప్తున్నారు తెలుసా? తులసిని రోజు చూస్తే, స్పృశిస్తే, జలాన్ని ప్రోక్షణ చేస్తే మనం ఆధ్యాత్మికంగా ఎదగడానికి బలమైనటువంటి ఆశీర్వచనం తులసి మాత నుంచి మనం పొందుతామంట. సో ప్రతినిత్యం మనకు ఆ అవకాశాన్ని ప్రభుపాదులు వారు ఇచ్చారు. హరిదాస్ ఠాకూర్ల వారి యొక్క చరిత్ర మనం విన్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఒక అందమైన వేశ్య, అప్సరసలను తలదన్నేటువంటి వేశ్య ఆయన జీవితంలోకి వచ్చినప్పుడు ఎంత తెలివిగా ఆయన తప్పించుకోవడమే కాకుండా ఆమెకు కూడా కృష్ణ భక్తిని ఇచ్చి, ఏ రకంగా ఆ స్థాయి చైతన్యం మనలో ఉందా? నేను చెప్పాను 3: కామ, కాంచన, కీర్తి. కామ, కాంచన, కీర్తి. పండరీపురంలో కుంభార అని ఒక భక్తుడు ఉండేవాడు. కుండలు చేసుకుని బతికేవాడు. ఒకరోజు కుండలు చేసి కుండల్ని కాలుస్తారు. ఆయన మంటలు పెట్టాడు. ఒక పిల్లి ఆ మంటల చుట్టూ తిరుగుతూ ఉంది. ఆయనకు అర్థమైంది ఏంటి అంటే, ఆ పచ్చి కుండల్లో పిల్లి తన కోనలను పెట్టుకునింది. ఈయన ఆ కోనల లోపల ఉన్నాయనేది గమనించకుండా మంట పెట్టేశాడు. భక్తుని యొక్క హృదయం చాలా సున్నితంగా ఉంటుంది. ఆయన చంపలేసుకున్నాడు, విఠల విఠల. వ్యాపార ధోరణిలో ఒక జీవి ఉందని కూడా నేను గుర్తించలేదు. ఎంత మోహంలో ఉన్నాను నేను. ఆ పిల్లి కూనలకు ఏమీ అవ్వకుండా అనుగ్రహించని చెప్పి విఠలుడికి ప్రార్థన చేస్తూ ఆ యొక్క మంటల మీద నీళ్లు చల్లి ఆ కుండలన్నీ తీశాడు. తీస్తే ఆ పిల్లి కూనలు ఉన్నటువంటి కుండకి వేడి కూడా తగలలేదు. అవన్నీ బాగానే ఉన్నాయి. వాటిని తల్లితో వదిలేశాడు. వదిలేసి ఈ వ్యాపార దృక్పథంతో నా దృష్టి అంధకారం అయిపోయింది, అందుకని ఈ వ్యాపారం నాకొద్దని చెప్పి ఆ ఊరు వదిలిపెట్టి అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి ఒక చిన్న పర్ణ కుటీరం ఏర్పరచుకొని చంద్రభాగా నదీ తీరంలో ఎండుటాకులు, ఇస్త్రాకులు కొడతారు ఇంతకు ముందు రోజుల్లో, ఎండు కట్టెలు అవి ఏరుకొని అడవిలో వాటినేదో అమ్ముకొని వచ్చిన ధనంతో కుటుంబాన్ని పోషించుకుంటూ విఠలుని యొక్క సేవలో జీవితం గడుపుతున్నాడు. ఒకరోజు
నామదేవ్ కుమార్తె చంద్రభాగా నదీ తీరంలో బట్టలు ఉతుకుతుంది. ఈ కుంభారుని యొక్క కుమార్తె స్నానం చేసి తండ్రికి పూజకు ఏర్పాట్లు చేయాలని వస్తా ఉంది. ఈమె బట్టలు ఉతికేటువంటి మైల నీళ్లు ఆమె మీద పడ్డాయి. ఏమ్మా, నా తండ్రికి పూజకు నేను సహకరించడానికి వెళ్తున్నాను, ఈ మైల నీళ్లు నా మీద పడేస్తావే? నామదేవ కుమార్తె అనింది, ఉబ్బో, మీకు పూజ మైలు ఇవన్నీ ఉన్నాయా? కుండలు చేసుకునేవాళ్ళు శూద్రులు. అప్పుడు ఈ కుంభారుని యొక్క కుమార్తె ఏమనిందంటే నామదేవు యొక్క కుమార్తెను, ఓహో మీది పెద్ద భక్తి మీ తండ్రిదేమన్నా? మూఢభక్తితోటి భగవంతుని ప్రసన్నం చేసుకున్నాడు, అది కూడా ఒక భక్తేనా? చాలు చాలు లేవమ్మా, మా తండ్రి భక్తి గురించి చెప్తావు అని చెప్పి వెళ్ళిపోయి. నామదేవ్ పూజారి యొక్క కుమారుడు పండరీపురంలో. తండ్రి ఎక్కడికో వెళ్తూ పని మీద నైవేద్యం పెట్టి భగవంతుని సేవ చేయమని చెప్పాడు. ఒక 3 రోజులు నేను రానన్నాడు. ఈ నామదేవ్ పోయి నైవేద్యం పెట్టాడు, స్వామి వచ్చేది స్వీకరించట్లేదు. ఈయన అమాయకంగా తల నేలకేసుకొని మోదుకుంటున్నాడు. మా తండ్రి నైవేద్యం పెడితే స్వీకరిస్తూ ఉండుంటావేమో కదా, మరి నేను పెడితే స్వీకరించట్లేదు ఏంటి? మీరు కానీ స్వీకరించకపోతే నేను ప్రాణత్యాగం చేసేస్తానని తల నేలకేసుకొని మోదుకుంటా ఉన్నాడు. రక్తం దారులుగా కారుతుంది. అప్పుడు విఠలుడు, ఏ నామదేవ్ ఆగవయ్యా, ఎందుకు ఈ అగాయిత్యం? స్వీకరిస్తాను. ఆ రోజు నుంచి నామదేవ్ ఎప్పుడు పిలిస్తే అప్పుడు భగవంతుడు పలుకుతూ ఉన్నాడు. ఒక రకంగా భగవంతుడిని బెదిరించినట్టే కదా, నువ్వు కానీ స్వీకరించకపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను. అందుకని ఈ పాప అనింది, మూఢభక్తితో భగవత్ సాక్షాత్కారం పొందాడు. ఈ పాప వెళ్ళిపోయి నామదేవ్ కుమార్తె తండ్రి దగ్గర ఏడ్చుకునింది, మీది మూఢభక్తి అది ఇది అని చెప్పి అనింది. ఆయన విఠల దగ్గరికి వచ్చి, స్వామి అన్నాడు. ఏం నామదేవ్ చెప్పన్నాడు. అంటే ఒక 400-500 సంవత్సరాల క్రిందట కూడా మందిరాల్లో భగవంతుడు ఏంటి అంటే భక్తులతోటి ఇంటరాక్షన్ ఉండింది. కలి ప్రభావం తీవ్రంగా పెరిగేసరికి ఆయన ఇంటరాక్ట్ అయితే ఆయన్ని ప్రశాంతంగా వదలం కాబట్టి ఆయన తటస్థంగా ఉన్నాడు. శ్రీరంగంలో మీరు గమనిస్తే ఆ పూజారుల పిల్లలతోటి నంపెరుమాళ్, ఉత్సవమూర్తి పేరు నంపెరుమాళ్, ఆయన ఆడుకుంటా వెళ్ళిపోయేవాడంట గర్భగుడిలో నుంచి. ఈ నైవేద్యం టైంలో ఎక్కడున్నాడో తెలియదంట. 150 ఎకరాల విస్తీర్ణం, అక్కడ రకరకాల మంటపాలు, వసంత మండపం, ఎండాకాలం రోజు ఆ కావేరిలో నుంచి నీళ్ళన్నీ వచ్చి ఆ మంటపం చుట్టూ ఇట పారుతూ ఉంటాయి. ఆ మంటపం మధ్యలోకి రంగనాథుడిని అమ్మవారిని తీసుకొని వచ్చి కొలువు చేస్తారు. అంటే వేడిగా ఉంటుంది కాబట్టి ఈ కావేరి నీళ్ళు వచ్చి ప్రవహిస్తే ఆ చల్లదనం భగవంతుడికి అక్కడ చాలా మంచి ఉత్సవాలు చేస్తారు. ఎండాకాలం సాయంత్రం పూట మంచి ఉత్సవాలు, మంచి ప్రసాదం. అట్లాగా రకరకాల కార్యకలాపాలు స్వామికి. అంటే ప్రయారిటీ ఎవరికయ్యా అంటే భగవంతుడికి. అప్పట్లో వసతులు కానీ సేవలు కానీ అన్నీ ఆయనకి అయిన తర్వాత భక్తులకు ఎట్టాగు లభిస్తుంది. ఈయన వెళ్ళిపోయి ఆడుకునేవాడంట. నైవేద్యం టైంలో ఉత్సవమూర్తికే కదా నైవేద్యాలు పెడతారు, మరి ఆయన కనిపించేవాడు కాదు. ఆ శ్రీరంగంలో గోడకి ఇట్లా గురువులాగా ఉంటుంది. అక్కడ మిమ్మల్ని కూడా తీసుకెళ్ళినప్పుడు నేను చాలాసార్లు అక్కడ పోయి రంగా రంగా అని చెప్పంటే ఆ 150 ఎకరాల్లో రీసౌండ్ వస్తుంది, రంగా రంగా అని. నైవేద్యం సమయం అయింది, వచ్చి ఆరగించు, రంగా ఎక్కడున్నావు అని పూజారులు అరిచేవాళ్ళంట. కాలింగ్ బెల్. అది ఎప్పుడైతే వీళ్ళు అరుస్తారో ఆయన డింగ్ అని పరిగెత్తుకుంటా వచ్చి నైవేద్యం స్వీకరించేవాళ్ళంట. సో అట్లాగా నామదేవ్ స్వామి అన్నాడు విఠలుణ్ణి. అంటే ఏ నామదేవ్, మీతోటి నాకు నిత్య సాంగత్యం ఉంది. ఆ కుంభారుని కుమార్తె
నా కుమార్తెను అవమానించిందంట, మూఢభక్తి అని. మరి ఆ కుమారుని యొక్క భక్తి గొప్పదంటారా? ఈ యొక్క ప్రాపంచికమైన దానికి అతీతమైన చైతన్యమా అంటే అప్పుడు విఠలుడు అన్నాడు, నేను చెప్పడం ఏముంది, రా పరీక్షిద్దామన్నాడు. రుక్మిణి అమ్మవారిని కూడా పిలిచారండి. పిలిస్తే ఆయన కట్టెలు ఏరుకుంటా ఉన్నాడు. కట్టెలు ఏరుకుంటా ఉంటే విఠలుడు చెప్పాడంట, నీ చేతికున్న బంగారు కంకణం రుక్మిణి ఒక కట్టె మీద విసిరేయి అన్నాడు. ఆ బంగారు కంకణం కట్టె మీద విసిరేస్తే ఈయన కట్టె ఏరుకునే దానికి వచ్చాడు. ఆ బంగారు కంకణం కనిపించింది. కనిపిస్తే మనంగానైతే ఉండే అప్పులన్నీ తీరిపోతాయిరా నాయన, బ్రహ్మాండంగా ఉంది. కానీ ఈ కుమారుడు నేను అన్నీ వదులుకోవాలని జీవితంలో ప్రయత్నం చేస్తూ ఉంటే ఎవరో నాలో వ్యామోహం కల్పించాలని చెప్పి ఈ యొక్క బంగారు కంకణాన్ని ఇక్కడ వేశారు. నేను చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఆ ఏరుకున్న కట్టెలు కూడా అక్కడే వదిలేసి దీనికి దూరంగా ఉండాలని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు విఠలుడు నామదేవ్ చూసావా, ప్రాపంచికమైన విషయాల పట్ల ఆసక్తి లేదు. నేను మొదటిది ఏం చెప్పాను, కామం, కాంచనం. కాంచనం ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు భగవంతుడు కుమారునికి దర్శనమిచ్చాడు, అనుగ్రహించాడు. ఏ రోజైతే ఈ ప్రాపంచికమైనవేమీ నాకొద్దు, నువ్వే నాకు కావాలా అని సంపూర్ణంగా మనం పట్టుబడతామో ఆ రోజు నీకు ఆయన దొరికేస్తాడు. ఒక పిల్లవాడు తండ్రితోటి మార్కెట్లో పోతా ఉంటాడు, ఒక బొమ్మ చూస్తాడు, నాకు అది కావాలంటాడు. అంటే మొన్నే కదా బొమ్మలు కొనిచ్చామండి. వీడు 2 అడుగులు వేస్తాడు, మళ్ళీ ఆగిపోతాడు. ఇంకొక 2 అడుగులు వేసి కింద కూర్చుంటాడు, నాకు అది కావాలంటాడు, ముండికేస్తాడు. ఇంకా తండ్రి డిసైడ్ అయిపోతాడు, వీడికి అది కొనికపోతే వీడు ఇంకా ఇంటికి కూడా రాడు. ఆయన కూడా అట్లా డిసైడ్ అవ్వాలా, నేను గాను వీడికి లభించకపోతే ఇంకా వీడు ఏమీ చేయడు అని చెప్పాను. నేను గాను వీడికి లభించకపోతే ఇంకా వీడు ఇంకంతే, అన్నిటినీ త్యాగం చేసేస్తాడు. ఆ పిల్లవాడు ఎట్లాగా మొండికేస్తాడో, నాకు ఆ బొమ్మ కావాలా, నాకు ఆ బొమ్మ కావాలా, నాకు ఆ బొమ్మ కావాలా, ప్రతినిత్యం కూడా మనం కూడా అదే ప్రార్థన చేయాలా, కృష్ణా నువ్వు నాకు కావాలా, కృష్ణా నువ్వు నాకు కావాలా, కృష్ణా నువ్వు నాకు కావాలా, కావాలా 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 కావాలా. కానీ మన ప్రేయర్ ఎట్టుంటుందంటే, గురువుగారు చెప్పారు కాబట్టి కృష్ణ నువ్వు కావాలంటున్నాను, తొందరపడి వచ్చేయితే ఇంకా కొంచెం ఉంది నాకు అనుభవించాల్సింది, అప్పుడే నువ్వేదో నా ప్రేయర్ సీరియస్ అనుకుంటావేమో స్వామి. లేదు, ఉత్తికే పిలుస్తున్నా, చాలా ఉన్నాయి ఇంకా అనుభవించడానికి. ఏముందిరా నాయన ఇక్కడ అనుభవించడానికంటే ప్రహ్లాదుడు చెప్పాడు, పునశ్చర్విత చర్వినానాం, చెరకు పిప్పి నమిలిందే నమలుతుంటే ఏమి రసం లేదు. ఈ ప్రాపంచికమైనటువంటి ఆనందం ఏదైనా కానీ మొదట్లో చెరకు పిప్పిలాగా రుచిగా ఉంటుంది, తర్వాత పిప్పి దవడలు నొప్పి వస్తాయి, కానీ దాంట్లో మాధుర్యం లేదు. ఈ ప్రాపంచిక జగత్తులో ఏ సుఖమైన ఏ ఆనందమైనా అంతే కానీ అంతకు మించి ఇంకోటి కాదు అని చెప్పి ప్రహ్లాదుడు. ఏముంది ఇక్కడ, పునశ్చర్విత చర్వినానాం, నమిలిన పిప్పే నములుతున్నాం, జన్మ జన్మలుగా అదే పిప్పి నమలుతా ఉన్నాం. ఏంటా పిప్పి, ఆహార నిద్ర భయమైతునంశ. ఈ పిప్పే ప్రతి జన్మలో, ఈ పిప్పే ఆహార నిద్ర భయమైతునంశ. నవిలిందే నవ్వుతున్నాం. మూడోది చాలా డేంజరస్, కీర్తికాంక్ష. ఇవన్నీ కనిపిస్తాయి. మనం ఏదైనా డబ్బు కోసం వెంపలాడుతున్నాం, స్త్రీ పురుషుడు ఇవన్నీ కనిపిస్తుంటాయి, కానీ ఈ కీర్తికాంక్ష కనపడదు. చాలా సటల్, సూక్ష్మం. అందుకనే చూడండి, నేను ఎప్పుడు చెప్తుంటాను, 2 భక్తులు కలిస్తే మొదట ఈయన వస్తాడు, ఒక బాణం వదులుతాడు, ప్రభు నువ్వు చాలా గొప్ప భక్తుడు ప్రభు నువ్వు అంటాడు.
ఆయన కానీ సైలెంట్గా ఉన్నాడంటే ఈయన అంతటితో ఆగడు. అసలు ఆయన ఆ డైలాగ్ వదిలింది వేరే విషయం కోసం. ఆయన ఏమనాలంటే ఇమీడియట్గా నేనేం భక్తుడు ప్రభు, నువ్వే గొప్ప భక్తుడు ప్రభు అనాల. అది అనేదానికి ఈయన ఈ బాణం వదిలేడు అనమాట. ప్రభుపాదులు వారు చెప్తారు, నా ఈపు నువ్వు గీరు, నీ ఈపు నేను గీరుతా. కీర్తికాంక్ష. ఒంటె పెళ్లికి గాడిద కచేరీ అంట. గాడిద పాడుతుందంటే ఒంటెని చూసి, అహో రూపం అహో రూపం అహో రూపం. మీకు ఎంతమందికి ఒంటె అంటే ఇష్టం చెప్పండి? ఆకర్షణీయమైన. ఇన్ రిటర్న్ ఒంటె పాడుతుందంట. ఏమని అంటే గాడిద పాడుతుంటే అహో స్వరం అంటుందంట. మనం ఒకరినొకరు కీర్తించుకుంటే ఆ ఒంటె గాడిద లాక్కుంటుంది. మనందరం కలిసి ఆ ముక్తి ప్రదాత అయినటువంటి ముకుందుడు శ్రీహరిని కీర్తించాలా. అది ఆచార్యుల యొక్క సందేశం. ఆయన్ని కీర్తించాల. ఆయన్ని కీర్తిస్తే మన జన్మ సార్థకం అవుతుంది. ఈ సంసారం నుంచి విముక్తి లభిస్తుంది. ఆయన్ని కీర్తించాలి. మాధవేంద్రపురి క్షీర్చోర్ గోపీనాథ్ మందిరానికి వెళ్ళారు. ఆయన వెళ్ళేసరికి గర్భగుడి మూసేస్తున్నారు, నైవేద్యం జరుగుతుందన్నారు. నైవేద్యం లోపల పెట్టి పూజారి బయటకు వచ్చాడు. మాధవేంద్రపురి అడిగాడు, ఏం నైవేద్యం పెడతారన్నారు. క్షీరాన్నం పెడతాము, చాలా ప్రత్యేకత, చాలా రుచిగా ఉంటుంది. మాధవేంద్రపురి అనుకున్నాడంట, ఆ క్షీరాన్నం నేను రుచి చూస్తే నా స్వామికి కూడా అట్లాగే తయారు చేసి పెట్టుకోవచ్చు కదా అనుకున్నాడు. మళ్ళా మనసులో ఆలోచించాడు, ఒరే నైవేద్యం ఇంకా అవలేదు, అవకముందే నేను తినాలనుకున్నాను, ఎంత అపచారం ఇది, తప్పు కదా అని చెప్పి దర్శనం చేయకుండా వెళ్ళిపోయాడంట. చేసిన అపరాధానికి శిక్షగా. ఆ రోజు రాత్రి స్వప్నంలోకి, పూజారి స్వప్నంలోకి స్వామి వచ్చాడంట. నా భక్తుడు మాధవేంద్రపురి నాకు నైవేద్యంగా పెట్టిన క్షీరాన్నాన్ని రుచి చూడాలనుకున్నాడు. ఒక 4 కుండలు నా దోవతి వెనకాల దాచిపెట్టాను, అవి తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వమన్నాడు. ఈ పూజారి లేచి గిల్లుకున్నాడు, ఇదేంటి కళ నిజమా ఏంటని చెప్పి. ఆయన టకటక స్నానం చేసి వెళ్ళిపోయాడు గర్భగుడు. భగవంతుడి యొక్క దోవతి వెనకాల చూస్తే 4 కుండలు ఉన్నాయి. ఆ కుండలు తీసుకొని వీధిలోకి వెళ్ళాడు. అయ్యా మాధవేంద్రపురి ఎవరయ్యా మహానుభావుడు, నీకోసం భగవంతుడు క్షీరాన్నాన్ని అపహరించాడు. ఈ రోజు నుంచి నీ వల్ల ఆయన పేరే మారిపోయింది, క్షీరచోర గోపీనాథ్. నీ కోసం క్షీరాన్ని అపహరించాడు కాబట్టి ఈ రోజు నుంచి స్వామి పేరే మారిపోయింది, క్షీరచోర గోపీనాథ్. ఎవరయ్యా మహానుభావ, నీకు అది అప్పగించమన్నాడు, ప్రసాదం అన్నాడు. మాధవేంద్రపురి ఆయన నిద్ర లేచాడు. ఎవరో పంచలో పడుకొని ఉన్నాడు. నిద్ర లేచాడు. లేచి నేనే మాధవేంద్రపురి. ఆయన శాస్త్రాంగ నమస్కారం చేసి, నీకోసం స్వామి క్షీరాన్ని అపహరించి పెట్టాడు, తీసుకోవయ్యా అన్నాడు. అవునా, నా కోసం క్షీరాన్ని స్వామి ఇచ్చాడు. ఆయన అన్నాడు, భగవంతుడు మీ గురించి అంత పని చేశాడు అంటే మీరు ఎంత గొప్ప మహానుభావులో. నా ఆతిథ్యంలో ఒక 1 నెల రోజులు ఉండండి. లేదు, నేను ఉండనన్నా. ఒక 15 రోజులన్నా ఉండండి. ఉండను. 10 రోజులన్నా ఉండండి. వారమన్నా ఉండండి. 3 రోజులన్నా ఉండండి. 1 రోజన్నా ఉండండి. నేను ఇక్కడ ఉండనన్నాడు. ఏమి స్వామి అన్నాడు. నా కోసం భగవంతుడు క్షీరాన్ని అపహరించాడు అన్నటువంటి విషయం పబ్లిక్లోకి వెళ్ళిందంటే, అందరిలోకి తెలిసిందంటే, వాళ్ళందరూ వచ్చి ఇంకా నాకు మొక్కడము, నన్ను కీర్తించడము, నన్ను పొగడము, ఇవన్నీ చేస్తారు. అటువంటి పొగడ్తల వల్ల నాకు అహంకారం వచ్చి, ఆ అహంకారం వల్ల నేను భగవంతుడికి దూరం అవుతానేమో, అందుకని ఆ పొగడ్తలు ఇవన్నీ స్వీకరించడానికి నేను సిద్ధంగా లేను, నన్ను క్షమించు, మీ ఆతిథ్యాన్ని నేను స్వీకరించలేను, నేను వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు మాధవేంద్రపురి. అదే మనంగానైతే నెక్స్ట్ రోజు హెడ్లైన్స్లో వస్తుంది, నా కోసం స్వామి కొండలు అపహరించాడు.
ఈరోజు యూట్యూబ్లో అంతా చూస్తే ఏ మహిమలే అందరూ, అన్ని కళ్ళబొల్లి కథలు, తప్పుడు కథలు అనమాట. వాళ్ళు చేసే తపస్సు లేదు, సాధన లేదు, ఏం లేదు. మేమేదో శక్తిని ఇస్తాము, మేము అది చేస్తాము, మేము ఇది చేస్తాం, ఏ గోల. నిజంగా చేసేవాడు ఎవడు చెప్పుకోడు, నిజంగా పవిత్రమైన భక్తి ఉన్నవాడు ఎవడు పబ్లిసిటీ చేసుకోడు అనమాట. సో ఆధ్యాత్మిక చింతనలో 3 ఆటంకాలు: కామ, కాంచన, కీర్తి. మనం ఈ ఔషధాన్ని ఎంతవరకు తీసుకోవాలంటే ఈ 3టిని జయించినంత వరకు. జయించిన తర్వాత ఈ ఔషధాన్ని ఏమైనా నిలిపేస్తాడా అంటే సహజమైన స్థితి అది. వీటిని 3టిని జయిస్తే జీవుని యొక్క స్వరూపం ఏంటి అంటే భక్తి చేయడమే జీవుని యొక్క స్వరూపం. అది నువ్వు ముక్త స్థితిలో ఉంటే, ఇప్పుడు నీకు ఎవడన్నా చెప్పాలా ప్రవచనం రూపంలోనే ఏదన్నా, నామం బాగా చేయవయా, సేవ బాగా చేయవయా, శ్రవణం బాగా చేయవయా, అప్పుడు ఇవన్నీ చేయకుండా ఉండలేడు ముక్త స్థితిలో ఉండేవాడు. వాటి కోసం స్వతంత్రంగా మనం చేయడానికి ఉద్యుక్తులమవుతూ ఉన్నాము అంటే అర్థం చేసుకోవాలా, మనలో రోగం తగ్గుతుంది. లేదు ఇన్ని సంవత్సరాలైనా ఎవరో ఒకరు చెప్పాల్సి వస్తుంది అంటే అప్పుడు ఇంకా ఆకర్షణ కలగలేదు, రుచి కలగలేదు. సో రోగం నుంచి విముక్తి కలిగింది అంటే తీవ్రతతోటి మనం న్యాచురల్గా వీటన్నిటినీ కూడా మనం అనుసరించుకొని పోవాలి. సో అందువల్ల ఇక్కడ గోపికలు ప్రత్యక్షంగా భగవంతుని యొక్క సాహచర్యాన్ని పొందినప్పటికీ కూడా, గోపికలు, గోపాలురు, నందబాబా, యశోదమ్మ ఉద్ధవుడి దగ్గర నుంచి భగవంతుని యొక్క లీలల్ని వింటున్నారు. వాళ్ళు పోవాయా భలే చెప్పొచ్చావు, మాకు పర్సనల్ అసోసియేషన్ ఉంది కృష్ణుడితోటి, అటువంటి మాకు కృష్ణలీలలు ఏంటి చెప్పేది అని ఏం అనలేదు. వాళ్ళు శ్రద్ధగా ఆ ఉద్ధవుడి దగ్గర నుంచి విన్నారు. ఎవరైనా కానీ ముక్త స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంకా ఇంకా వినాలా, ఇంకా ఇంకా సేవించుకోవాలా, ఇంకా నామం చేయాలా అని చెప్పి అనుకుంటారు. కానీ చాలనుకునేది ఎవరు అంటే ఇంకా రోగం పోని వాళ్ళు. ఇది మనం అర్థం చేసుకొని ఈ భవరోగం నుంచి విముక్తిని పొందడానికి ఔషధం ఏంటి అంటే కృష్ణనామం, కృష్ణ లీలలు, కృష్ణ సేవ. ఇదే ఔషధం. హరే కృష్ణ.